నాలాయిర దివ్య ప్రబంధములోని తిరుపల్లియొళొచ్చి అనే రచనను తొండరొడిపొడియాళ్వార్ రచించారు. ఈ తిరుపల్లియొళొచ్చి నాలాయిర దివ్య ప్రబంధములో 10 పాసురములతో నిండి ఉన్నది. ఈ తిరుపల్లియొళొచ్చి చాలా గొప్ప మేలుకొలుపు. శ్రీరంగములోని శ్రీరంగనాథుడిని మేలుకొలుపుతూ తొండరొడిపొడియాళ్వార్ రచించిన గొప్ప రచన. ఉన్నది 10 పాసురములే అయినా ఆ పాసురములలో తెల్లవారుజామున ఈ భూమి మీద ఉన్న ప్రకృతి సొగసులను మైమరిపించే పూలగాలుల మధ్యన చాలా చక్కగా చూపించారు. అంతేకాదు, ఈ భూమి మీద ఉన్న భగవంతుడిని కొలవడానికి ముల్లోకములలోని దేవతలు పొద్దున్నే ఈ భూమి మీదకు వస్తారు అని ఎంత గొప్పగా చెప్పుకుంటూ వచ్చారో. ఈ తిరుపల్లియొళొచ్చి ఆ భగవంతుడికి మేలుకొలిపే కాదు, మన మనస్సుకు ప్రశాంతత కలిగించే గొప్ప అనుభూతి. ఇప్పుడు ఈ తిరుపల్లియొళొచ్చిని చూద్దాము. తిరుపల్లియొళొచ్చి మొదటి పాసురం. கதிரவன் கொணதிசை ஜெகரம் வந்து அணைந்தான் கண்ணீருள் அகன்ற காலை அம்பொழுதாய் மதுவிறந்து ஒழுகின மாமலரெல்லாம் வானவரர் அரசர்கள் வந்து வந்தீண்டி எதிர் திசை நிறைந்தனர் இவரிடம் புகந்தா இரும் களிர் ஈட்டமும் பிடியொடு முழுசும் அதிர்தலில் அலை கடல் போன்றுள்ளதோ எங்கும் அரங்கத்தம்மா பள்ளி எழுந்துருளாயே. మొదటి పాసురం యొక్క అర్థము. ఉదయించే సూర్యుడు అందమైన అరవింద ప్రకాశ తేజుడై ఆకాశపు ఉదయగిరిన తూర్పు దిక్కుగా వచ్చి నిలుచున్నాడు. ఉదయకాలపు వెలుతురు చక్కగా రాగా దట్టమైన కారు చీకటి అంతా నశించినది. మంచి పరిమళ వాసనలు వెదజల్లే రంగురంగుల పువ్వులు అన్నీ వికసించి తీయని తేనెతో నిండి పలకరిస్తున్నవి. నీ దర్శనము గురించి దేవతలు రాజులు అందరూ వచ్చి అన్ని వైపులా నిండి ఉన్నారు. వారు ఎక్కి వచ్చిన ఏనుగుల గుంపు యొక్క ఘీంకార శబ్దములు బేరీ వాయిద్య ధ్వనితో కలిసి శబ్దించే అలల తరంగముల సముద్ర ఘోష వలె అన్ని దిక్కులా ప్రతిధ్వనిస్తున్నాయి. మమ్మల్ని రక్షించే స్వామి, ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. రెండో పాసురం. కొళం కొడి ములయ్యన్ కొళుమలరణవి கூரந்ததோ கொணதிசை மாருதம் இதுவோ எழுந்தனா மலரணை பள்ளி கொளன்னாம் ஈன் பனி நனைந்தம் தம் இரும் சிறுகுத உதறி விலங்கியா முதலையின் பிளம்புரை பேழ்வாய் வெள்ளைரர் அதன் விடத்தினு கணுங்கி அலொங்கையானையின் அரும் துயர் கெடுத்தா அரங்கத்தம்மா పల్లి எழுந்துருளாயே. రెండో పాసురం యొక్క అర్థము. తూర్పు దిక్కు నుండి వీస్తున్న పిల్లగాలి పూల తీగలపై నిండి ఉన్న మల్లెలు మొల్లల వాసనలను గ్రహించి మంచి పరిమళములతో చల్లగా వీస్తున్నది. ఇదిగో, పూల పడకన నిద్రించిన హంస జంటలు తెల్లవారుజామున పడుతున్న లేమంచు బిందువులతో తడిసిన తమ చక్కని అందమైన రెక్కలను విదిల్చుకుంటూ నిద్రలేస్తున్నవి. మొసలి యొక్క తెల్లని కోరలకు చిక్కి విపరీతముగా బాధపడిన గజేంద్రుడు గొప్ప దుఃఖమును పోగొట్టిన ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. మూడో పాసురం. இடரொளே பரந்தனா சோழு திசையெல்லாம் துண்ணிய தாரகை மின்னொளே சுருங்கி படரொளி பசுத்தனன் பனிமதீவனோ பாயிருள்ள கண்ணது பயம்பொழில் கமுகின் மடலிடை கீரி வண்பாளை கல்நாரா வைகரை கூறந்தது மாருதமிதவோ அடல் ஒளி திகழ் தரு திகரி அந்தடக்கை அரங்கத்தம்மா పల్లి எழுந்துருளாயே. మూడో పాసురం యొక్క అర్థము. నక్షత్రముల వెలుగు తగ్గి ఆకాశమున అన్ని దిక్కులలోనూ సూర్యకాంతి వ్యాపిస్తున్నది. చల్లని వెన్నెలలను వెదజల్లే చంద్రుడు కాంతిని పోగొట్టుకున్నాడు. రాత్రి వ్యాపించిన ఘనమైన చీకటి అంతా పోగా ఉదయకాలమున పచ్చని తోటలలో వికసించిన పువ్వులలోని మకరందపు వాసనలతో మైమర్పిస్తున్న మధురమైన గాలి పోక చెట్ల తోపుల మధ్య నుంచి చల్లగా వచ్చి శుతిమెత్తగా తాకుతూ పులకరింప చేస్తున్నది.
బలమైన విశాలపు చేతిలో కోటి సూర్య తేజస్సుతో ప్రకాశించే చక్రము కలిగిన స్వామి, ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 4వ పాసురం. மேட்டிளமேதிகள் தலைவிடும் மாயர்கள் வெய்யங்குழலோ செய்யும் விடை மணிக்குரலும் ஈட்டியை செய்திசே பரந்தனா வயலுள் இறந்தனா சுரும்பினா இளங்கையர் குலத்தை வாட்டிய வரிசிலை வானவரையேரே மாமுனி வேள்வியை காத்து அவபிரதம் ஆட்டியாடு திரள் அயோத்தி எம்மரிஷே அரங்கத்தம்மா పల్లి ఎలుందురళాయే. ఆవులను ఆవు దూడలను మేపుటకు అడవికి తీసుకుని వెడుతున్న గోపాలకులు ఊదే వేణుగానమునకు అనుగుణముగా ఎద్దుల మెడలోని గంటల చప్పుడు లయబద్ధముగా వినిపిస్తున్నవి. తోటలయందు తుమ్మెదలు గుంపులు గుంపులుగా చెదిరిపోతున్నవి. విశ్వామిత్రుడు చేసే గొప్ప యాగమును కాపాడి స్వయంవరములో శివుని విల్లుని విరిచి సీతను పెళ్లాడి కోదండము అనే గొప్ప ధనుసుతో లంకాధిపతి రావణాసురుడిని అతడి రాక్షస వంశమును నాశనము చేసి బలమైన పెద్ద అయోధ్య రాజ్యమును ఏలిన స్వామి, ఓ శ్రీరామచంద్ర, మమ్మల్ని రక్షించే శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 5వ పాసురం. புலம்பினா பொற்களும் பூம்பொழில் களின்வாய் போயித்து கங்கள் பகந்தது புலரி கலந்தது கொடதிசை கனை கடலரவம் களிவண்டு மிளத்தையா கலம்பகன் புனைந்தா அலங்கல்லம் தொடையல் கொண்டு அடியினை பணிவான் அமரர்கள் புகந்தோனர் ஆதலில் அம்மா இலங்கையர்கோன் வழிபாடு கஷை கோயில் ఎంబెరుమాన్ పల్లి ఎలిందురళాయే. 5వ పాసురం యొక్క అర్థము. రాత్రి చీకటి పూర్తిగా పోయి ఉషోదయము అవ్వగా పూల తోటలు ఎందున్న పక్షులు కిలకిలా రావములు చేస్తున్నవి. తూర్పు దిక్కున శబ్దించే సముద్రఘోష భూపాల రాగము వలె వినిపిస్తున్నది. రంగురంగుల సీతాకోక చిలుకలు తుమ్మెదలు సన్నాయి రాగం వలె సన్నగా పాడుతూ గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. నీ దివ్యపాదములకు సమర్పించడానికి అద్భుతమైన రంగులతో వికసించిన పరిమళపు పువ్వులతో అల్లిన అందమైన పూలమాలలను తీసుకొని దేవతలు వచ్చిరి. విభీషణుడు సేవ చేసిన స్వామి, ఓ సర్వేశ్వర, శ్రీరంగములో కొలువై ఉన్న శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 6వ పాసురం. 26 மணி நெடும் தேவரோ தேரொடு இமிவரோ இறையவர் 11 விடையவர் இமிவனோ மறுவியா மயிலி நின்னன் அருமுகனிவரோ மருந்தவர் வசுக்களும் வந்து வந்தீண்டி புறவையோடு ஆடலும் பாடலும் தேரும் குமரதண்ணம் புகந்து ஈண்டைய வெள்ளம் அருவரை அணைய நின் கோயில் முன்னிவரோ அரங்கத்தம்மா పల్లి ఎలుందురళాయే. మెరుస్తున్న విలువైన నవరత్న ఖచ్చిత మణిమయ రథములలో ద్వాదశాదిత్యులు వచ్చి ఉన్నారు. ఇదిగో సర్వనిర్వాహకులు అయిన ఏకాదశ రుద్రులు వచ్చి ఉన్నారు. ఇదిగో గుర్రముల మీద రథముల మీద మరుత్తులు వసువులు వచ్చి తమ ఆటపాటలతో గుమిగూడి ఉన్నారు. ఇదిగో నెమ్మలి వాహనముపై షణ్ముఖుడు వచ్చి ఉన్నాడు. ఇదిగో ఆ కుమారస్వామితో పాటు వచ్చిన సేనావాహిని నీ గుడి ముందు నిలిచి ఉన్నది. ఇదిగో మమ్మల్ని రక్షించే ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 7వ పాసురం. அந்தரத்தாமரர்கள் கூட்டங்கள் ஐயோ அருந்தவா முனிவரும் மருதர்வை மிவரோ இந்திரன் ஆனையும் தானும் வந்திவனோ எம்பெருமான் உன் கோயிலில் வாசல் சுந்தரர் நெருக்கா நிச்சாதரர் நூக்கா இயக்கரம் மயங்கினர் திருவடி தொழுவான் அந்தரா பாரம் இடமில்லை மித்ததுவோ அரங்கத்தம்மா పల్లి ఎలిందురళాయే. సర్వేశ్వరుడివి అయిన నీ దివ్యపాద పద్మములను సేవించడానికి
అండపిండ బ్రహ్మాండములలోని దేవతలు వారి వారి పరివారము వచ్చి ఉన్నారు. ఇదిగో గొప్ప తపస్సంపన్నులు అయిన సనకాది బ్రహ్మర్షులు మరుద్గణములు వచ్చి ఉన్నారు. ఇదిగో ఐరావతము మీద ఇంద్రుడు వచ్చిను. నీ గుడి గోపురపు వాకిట గంధర్వులు కిక్కిరిసి నిలిచి ఉన్నారు. నీ భక్తులు మునులు యక్షులు వచ్చి నీ గుడి వాకిట కూర్చుని ఉన్నారు. వచ్చిన వారందరితో ఆ ఆకాశము ఈ భూమి చాలకున్నది. మమ్మల్ని రక్షించే స్వామి ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 8వ పాత్రం. వంబ వేళ్వానవర్ వాయురై వళంగా மானிட கபலை ஒன் கண்ணாடி முதலா எம்பெருமான் படிமைக்கலும் காண்டர்க்கு ஏற்பனவாயினா கொண்டுனல் முனிவர் தும்பரோ நாரதர் புகுந்தரர் இவரோ தோன்றினன் இரவியும் துலங்கா ஒளிபரப்பி அம்பரா தலத்தின் நின்று அகல்கின்றது இருள் போய் அரங்கத்தம்மா பழி எழுந்துరళాయే. రాత్రిపూటంతా నీకు చక్కగా నిద్ర పట్టాలి అని గరుడ గంధర్వులు మొదలగు వారందరూ మృదంగము మద్దెల వీణ మొదలగు వాయిద్యములతో పాడగలిగిన కీర్తనలు అన్నిటినీ వినసొంపుగా పాడుతూ ఇక్కడే ఉండిపోయిరి. తపస్సంపన్నులు దేవతలు చారుణులు సిద్ధులు నీ దివ్యపాద సేవ చెయ్యాలని అనుకొని తహతహలాడుతున్నారు. మమ్మల్ని రక్షించే ఓ శ్రీరంగనాథ, ఇప్పటికైనా వారందరికీ నీ విశ్వరూప సేవ ప్రసాదించుటకు పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. ஏதமில் தன்னுமை எக்கம்மத்தளியாள் குழல் மழுவா மோடு இசை திசை கெழுமி கீதங்கள் பாடினார் கிண்ணறர் கருடர்கள் கந்தர்வர் அவர் கங்களிலும் எல்லாம் மாதவர் வானவர் சாரணர் இயக்கர இஷித்தரும் மயங்கினர் திருவடி தொழுவான் ஆதலில் அவர்க்கு நாள் ஒலக்க மருளா அரங்கத்தம்மா పల్లి எழுந்துరళాయే. సూర్యుడు అధిక ప్రకాశముతో ఆకాశమున సప్తవర్ణ కిరణములతో అలరారుతున్నారు. ఆకాశము నుండి చీకటి పూర్తిగా పోయినది. శక్తి సంపన్నులు అయిన ఋషులు కిన్నెరలు గంధర్వులు వచ్చి నిలిచిన్నారు. ఇదిగో సర్వలోకాధిపతివి అయిన నీకు స్వర్గలోకవాసులు పరిమళించే సుగంధ ద్రవ్యములను సమర్పించుటకు వచ్చి ఉన్నారు. ఇదిగో నిన్ను నిత్యము వారు నిలువటద్దమును నీకు కావలసిన వస్తువులను తీసుకొని వచ్చి ఉన్నారు. ఇదిగో మమ్మల్ని రక్షించే ఓ శ్రీరంగనాథ, పడక నుంచి లేచి మాపై దయచూపవయ్యా. 10వ పాత్రం. கடிமலர் கமலங்கள் மலரந்தனையவையோ கதிரவன் கனை கடல் முளைத்தனன் இவனோ தொடியிடையார் சுருக்குழல் பிளந்து தரி துகள் உடைத்து ஏறினர் சூழ் புலனரங்கா தொடை ஒத்தா தொளபமும் கூடையும் பொலிந்து தோன்றிய தோள் தொண்டரடு பொடி என்னும் அடியனை அடியனென்று அருளி உன்னடியார்க்கோ ఆల్ వడుతాయి పల్లి எழுந்துరళాయే. పరిమళించే ఎర్ర తామర పువ్వులు వికసించెను. ఇదిగో ఎగసి పడుతున్న అలల తరంగపు నురుగుల మధ్య నుండి ఉదయభానుడు ఆకాశములోకి పైకి లేస్తూ ప్రకాశిస్తున్నాడు. ఇదిగో డమరకము వంటి సన్నని నడుములు కలిగిన ఈ ఊరి స్త్రీలు వారి వారి తలలను దువ్వుకొని కొప్పులు చుట్టుకొని చెరువు నీటిలో స్నానము చేసి చెరువు గట్టున ఆరవేసిన చీరలను కట్టుకొని ఇంటికి బయలుదేరుతున్నారు. ఇరుగో భక్తులను తృప్తిపరిచే ఓ దేవరా స్వామి, తులసి మాలలతో నిండిన గూడబుట్టను భుజమున ధరించి వచ్చిన తొండరొడి పొడి అను పేరు కలిగిన నీ భక్తుడను నీ స్నేహితుడను కావేరీ నీటితో చుట్టిన స్వామి ఓ శ్రీరంగనాథ, శేషశయ్య నుంచి లేచి మాపై దయచూపవయ్యా అని అంటూ తొండరొడిపడి ఆళ్వారు తిరుపల్లి ఒళొచ్చి అనే రచనను రచించారు. తిరుపల్లి ఒళొచ్చి సమాప్తము. తొండరొడిపడి ఆళ్వారుడి దివ్యపాద పద్మములకు నమస్కారములు.